చూద్దాం. Luke's Gospel, లూకాసు వార్త 23rd chapter 23వ అధ్యాయం and verse 43. 43వ వచనం. Luke's Gospel, chapter 23, verse 43, please. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. And Jesus said unto him, Verily I say unto thee, today shalt thou be with me in paradise. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. Salute the Lord by His grace. ఆయన కృప కొరకు ప్రభు వైపు మనం చూద్దాం. Our loving and living Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, running into worship Thee and praise Thee. సజీవుడైన ప్రియమైన క్రీస్తు వారు ఆయన యొక్క మహిమైనటువంటి నామములో ప్రభువు Let those speakers to us personally in this time of the day. ప్రభు మీరు మాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం. ఈ సమయం అంతా ప్రధానే Hold all of our attention to eternal things. ప్రభు నిత్యమైన వాటి కొరకై మా యొక్క మనసులను మా యొక్క దృష్టి అంతా మీ వైపు చూపండి. Let there be no loss or leakage of Thy full holy heavenly counsel. మీ యొక్క పరలోకపు తండ్రి దైవికమైనటువంటి తండ్రి ఉద్దేశాలన్నీ మాటలన్నీ కూడా చెప్పడం సహాయం చేయండి. Commit both of us very specially for Thy unction and our వారిని కూడా ప్రత్యేకంగా మీ యొక్క మాటల కొరకై ఉచ్చాడ కొరకై మీ చేతులు అప్పగించుకుంటున్నాం. You will keep us in the cleansing power of the precious blood of God. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో ఉన్నటువంటి రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి. We give Thee all the glory, praise, and thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి చెల్లిస్తూ ఆయన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. We have been thinking how the Lord wants us to have this experience of personal salvation before He could give us this wonderful enjoyment of the heavenly mysteries upon this earth and to prepare us to have it eternally. మరి ఈ యొక్క భూమి మీద మనము సిద్ధపరచబడే దాని కొరకై అలాగే పరలోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క మర్మాలను మనం తెలుసుకుంటూ ఈ లోకంలో సిద్ధపడుతూ మరి మనం రక్షణలోనికి వచ్చేలాగా దేవుడు ఏ రీతిగా మనం రక్షణ నిశ్చయితలోనికి రావాలని కోరుతున్నాడో దాన్ని మనం చూస్తాం. In this verse in Luke 23 and verse 43, లూకా 23:43 వచనంలో we have 7 simple steps of salvation. ఇందులో 7 సామాన్యమైనటువంటి అడుగులు ఉంటున్నాయి రక్షణ కొరకై. First of all, it says in verse 43, Jesus said unto him, Verily. మరి ఇక్కడ యేసు ప్రభువారు ఆయనతో నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. Verily means assurance. మరి నిశ్చయముగా నీతో చెప్పుచున్నా అంటే తప్పకుండా. I remember what happened in my life when as a young man I went to Assam to be a missionary. మరి నా జీవితంలో నేను యవనస్తునిగా అస్సాంలో మరి మిషనరీగా పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది జ్ఞాపకం చేయబడింది. I learned the Mizo language, that is Mizo is Mizoram in Assam. మరి మిజో భాషని మిజోరాంలో ఉన్నటువంటి ఆ భాషను నేర్చుకున్నాను అస్సాంలో ఉన్నది. And I used to travel through the mountain ranges trying to give the gospel, preach the gospel. మరి అక్కడ ఉన్నటువంటి కొండలపైన పర్వతాల చుట్టూ తిరుగుతూ అక్కడ సువార్త ప్రకటిస్తూ వచ్చాను. In one village, the pastor of that village gathered the whole village and he was trying to introduce me before I could give the word. మరి ఒక పల్లెటూరులో అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఆ యొక్క ఊరంతటిని కూడా సమకూర్చి ఆ వాక్యం చెప్పేదానికి ముందు నన్ను పరిచయం చేస్తున్నారు. And he introduced me like this. ఆయన నా గురించి ఇలాగా మరి పరిచయం చేశాడు. This young man is from South India. మరి ఈ యొక్క యవనస్తుడు మరి దక్షిణ భారతదేశం నుంచి వచ్చాడు. He says if he dies tonight, he will go to heaven. మరి ఇతను చెప్తున్నాడు ఈ రోజున ఇతను కానీ చనిపోతే పరలోకానికి పోతాడంట. I am a pastor. నేను మరి పాస్టర్ని, స్కాపర్ని. But I can't say if I die tonight where I will go. మరి ఇప్పుడు ఈ రోజు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానని నేను ఖచ్చితంగా చెప్పలేను. He can say but I can't say. ఇతను చెప్పగలుగుతున్నాడు పరలోకం పోతాను, నేను చెప్పలేను. But we both are Christians. అయితే మేమిద్దరం కూడా క్రైస్తవులమే. Somehow we all will be in heaven. మరి ఏదో ఒక రీతిగా మనమంతా కూడా పరలోకానికి పోతాము, whether we are sure or not. మనకి నిశ్చయత ఉన్నా ఉండకపోయినా గానీ. Then I stood up and asked a question to the group of people gathered. మరి నేను అప్పుడు నిలబడి అక్కడ ఉన్నటువంటి వారి ప్రశ్నల్ని వింటున్నాను. And I asked question. నేను ప్రశ్నలు అడిగినాను. And the first question, మొదటి ప్రశ్న, when you cross a bridge
మరి నువ్వు ఒక వారధిని బ్రిడ్జిని దాటినప్పుడు, not the bridges here in London. మరి ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్లు లండన్ లో బ్రిడ్జ్లు కాదండి. Miso bridge, one bamboo stick would be covering both the sides of a river. మరి ఈ యొక్క నది మీద దాటేటప్పుడు ఒక బ్యాంబూ కర్ర, వెదురు కర్ర పెద్దది మాత్రమే ఉంటుంది అక్కడ. And the Mizo people, they would walk very fast and reach the other side. మరి ఈ యొక్క మిజో మనుషులు వాళ్ళు త్వరగా నడిచి అవతల పక్కకి వెళ్ళాలి వాళ్ళు. But people like me, we would do circus. మరి నాలాంటి వాళ్ళైతే అక్కడ ఇంకా సర్కస్ చేయాల్సి వస్తుంది. Sometimes I have fallen down also. కొన్నిసార్లు నీళ్ళల్లో కూడా పడిపోయాను నేను. So I asked them, when you cross the bridge, మరి నేను అడిగాను వాళ్ళు, మీరు మరి వారధి దాటేటప్పుడు can you tell me whether you have crossed halfway or fully? మరి మీరు చెప్పగలరా సగం దాటేమని కానీ అట్లేమో చెప్పగలుగుతారా? All shouted, we can tell. లేకుంటే మరి అందరూ కూడా అరిచారు మేము చెప్పగలము అని చెప్పి. And then second question, రెండవ ప్రశ్న అడిగాను, suppose if you are taking food, ఒకవేళ మీరు భోంచేస్తూ ఉంటే can you tell me whether you are fully full, half full, quarter full? మరి మీరు సగం తిన్నారా లేక పాతికి తిన్నారా లేక 3 భాగాలు తిన్నారా అని చెప్పగలరా? All shouted, we can tell. మేము చెప్పగలుగుతామని గట్టిగా అరిచారు. Then I told them, if you can tell these simple things, the great thing of having eternal life within you, you must be able to tell. మరి ఈ యొక్క సామాన్యమైన విషయాలను మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. మరి వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి మీ యొక్క రక్షణ గురించి, నిశ్చయతను గురించినటువంటి విషయము మీరు కూడా సులువుగా చెప్పగలిగేటట్టు ఉండాలి. And I told them, if you are not able to tell, then you don't have it. ఒకవేళ అప్పుడు నేను చెప్పాను, ఒకవేళ మీరు నిశ్చయంగా చెప్పలేకుండా ఉంటే మీకు అది లేదని చెప్పాను. Don't think only after going to the heaven's gate, Peter would be seated there and he would tell, okay, you have come, all right, you are sincere in many things, get in. మరి మీరు ఇట్లా అనుకోవద్దు, మీరు చనిపోయిన తర్వాత ఆ పరలోకపు తలుపు దగ్గర పేతురు కూర్చొని, సరే నీ జీవితంలో మరి ఎన్నో ఉన్నప్పటికీ కూడా సరే వచ్చేలే పరలోకానికి అని చెప్పి నేను రమ్మని పిలవడండి. And then for some people, no, you go away. మరి కొంతమందికి లేదు నీకు ప్రవేశం లేదు వెళ్ళిపోయి చెప్పడు. I was also saying the same way. నేను కూడా రక్షింపబడక ముందు అట్లానే ఉంటూ వచ్చాను. These fellows are telling, I am born again, I am saved, only after going to the gate of heaven we can tell. మరి నేను అనుకుంటూ వచ్చాను, ఏంటి వీళ్ళంతా నేను రక్షించబడ్డానని చెప్పి చేతులు ఎత్తారు. కేవలం పరలోకపు తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడే కదా మనకు తెలిసేది ప్రవేశం ఉందో లేదో అని. But it is surely to be experienced. అయితే ఈ విషయం అనేది మనం అనుభవించడానికి నిజంగా నిశ్చయతతో చెప్పగలిగే There విషయం. are many verses. దాని గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి. One verse we want to read. ఒక వచనము మనం చదువుదాం. 1 John మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక and chapter 5, please. 5వ అధ్యాయము And verse 13. 13వ వచనము. 1 John and chapter 5 and verse 13. These things are written unto you that believe on the name of the Son of God, that he may know that he have eternal life, that he may believe on the name of the Son of God. మొదటి యోహాను 5:13 దేవుని కుమారుని నామమునందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. And here we find that we should know that we have eternal life. మరి ఇక్కడ మనము నిత్య జీవము గలవారం అని చెప్పి తెలుసుకోవాలని ఇక్కడ రాయబడింది. Because we read again in Romans 8 chapter, please. మళ్ళా మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. Verse 16. 16వ వచనం. Romans 8 and 16. రోమా 8:16. The Spirit itself beareth witness with our spirit that we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. It is not auto suggestion or imagination. It is as we receive the Lord Jesus, the Holy Spirit comes into us. Though we cannot explain it, we have experienced it. He will testify, you are a child of God. You are passed from death unto life. మరి ఇదేదో ఉన్నట్టుండి ఇచ్చేటటువంటి సలహా కానీ లేకపోతే ఏదో జరిగింది అన్నట్టు చెప్పడం కాదు, కానీ నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనేది నువ్వు అనుభవించగలుగుతావు. దాన్ని బయటికి చెప్పలేవు, కానీ అది నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి ఆయనే చెప్తాడు నువ్వు నా బిడ్డ అని చెప్పి. Same thing we find in John 5:24. మరి అదే విషయాన్ని మనము యోహాను 5:22లో చూడగలం. Hath passed from death unto life. మరి మరణం నుంచి జీవమునకు దాటి ఉన్నారు మీరు అని. And again John 1:12. అదే రీతిగా యోహాను సువార్త 1:12లో కూడా As many as received him, believing on his name,
to them gave he power, the assurance, the authority that they are the sons of God. మరి తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమున విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము నిశ్చయతను మరి వాళ్ళకి ఇచ్చింటున్నాడు. So make sure this night. కనుక ఈరోజు రాత్రి మీరు దీన్ని నిశ్చయంగా తెలుసుకోండి, తీర్మానం. Life with all the temptations, all the problems, you will be posing so many difficulties for you. మరి లోకం మరి జీవితంలో వచ్చే సమస్యలు శోధనలు ఎన్నో మరి ముందుకు వస్తూ ఉంటాయి. When I came from Chennai, నేను మరి చెన్నై నుంచి వచ్చినప్పుడు 1 o'clock in the early morning, అది తెల్లవారుజామున 1 గంటప్పుడు ప్రయాణం. I forgot my belt. మరి నేను బెల్ట్ మర్చిపోయాను. That's why now I am in much difficulty. మరి ఇప్పుడు అందుకే మరి కష్టపడుతున్నాను నేను. So make sure about your salvation. కనుక మీ యొక్క రక్షణ గురించి మీరు నిశ్చయత కలిగి ఉండండి. And you remember what all I am undergoing now. మరి ఇప్పుడు నేను ఎటువంటి సమస్యలు గుండా పోతున్నానో మీరు ఊహించుకోవచ్చు. Shall we go back to Luke's Gospel? మనం తిరిగి మరి లూకా సువార్తకి వెళ్దాం. 23వ అధ్యాయం 43. 43వ వచనం. The second thing is verily I, he says. మరి ఇక్కడ నిశ్చయం నేను నీతో అని చెప్తుంటున్నాడు. I means నేను. Thank you. So here we find the word I is Christ centered. మరి ఇక్కడ నేను అనేటటువంటి మాట క్రీస్తు ప్రభువారిని ప్రధానంగా చేస్తూ చెప్తున్నది. Salvation is not in a dogma, theory, religion, ritual, practice. Salvation is in a person. మరి ఈ యొక్క రక్షణ అనేది ఏదో సాంప్రదాయము లేకపోతే ఏదో మతమో కాదు కానీ మరి మనిషిలో జరిగేటటువంటి వ్యక్తిగతమైన రక్షణ. No, it is in a person. It is on in the Lord Jesus Christ. మరి అది కేవలం యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. Don't think if you want your salvation, you have to follow some religion, some tenets, and then you have to say I do, I believe, and all that. No. It is in the Lord Jesus Christ. మరి రక్షణ పొందాలి అంటే మీరు ఏదో కొన్ని సూత్రాలు, కొన్ని మతాలు, కొన్ని సూత్రాలు మీరు పాటించాలి అనేటటువంటి ఇవేమీ లేదు. కానీ రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. What he has done. ఆయన ఏం చేశాడో దాంట్లో ఉంది. And in my place, he took my place on the cross. ఆయన కల్వరి శిలువలో నా యొక్క స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. The justice of God demanded the death of a sinner. మరి దేవుడు న్యాయమైన వాడు కాబట్టి ఆయన న్యాయము పాపి యొక్క చావుని కోరుకున్నది. And my loving Lord Jesus Christ, in my place, he took the punishment of me and he died and shed his blood on the cross. మరి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా యొక్క శిక్షని, నా యొక్క స్థానాన్ని ఆయన శిలువలో భరించి నాకు బదులుగా ప్రాణం పెట్టారు. That is why if you look at Isaiah and verse chapter 45 verse 22, అందుకే యెషయా 45వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే look unto me and be ye saved. మరి నా వైపు చూచి మీరు రక్షణ పొందండి అని చెప్తాడు. Not look at the teaching or religion. మరి చేస్తున్న బోధన లేకపోతే మతాన్ని చూడమని కాదు. Look at me on the cross. యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ వైపు చూడాలి. My son, my daughter, I took your place on the cross. నా ప్రియమైన కుమారుడా కుమార్తె నీకు నీ యొక్క శిక్షని, నీ స్థానాన్ని నేను తీసుకున్నాను. There is no hell for you. నీకు ఇంకా నరకం అనేదే లేదు. There is no punishment for you. నీకు ఎంత మాత్రం శిక్ష లేదు. Your guilty conscience will be silenced forever. నీ మీద దోషారోపణ చేసేటటువంటి ఆ యొక్క మనస్సాక్షి ఎప్పటికి కూడా సమూలంగా నోరు మూయబడింది. Many times we think we can enjoy for some time and many people may not see it, know it, and we can have a good time. మరి అనేక సార్లు మనం అనుకుంటాము చిన్న చిన్నవి వాటిని మనము సంతోషిద్దాము, ఎవరో చూడట్లేదులే, వినట్లేదులే, కొంతకాలం సంతోషిద్దాము అనుకుంటాము. Nobody may know it, nobody may see it, but it is recorded all there. మరి ఎవరు చూడకపోయినా, ఎవరు వినకపోయినా నువ్వు చేసేవన్నీ కూడా దాంట్లో మొత్తం రికార్డ్ అయి ఉంటున్నాయి. Jeremiah 17:1 says, మరి ఇర్మియా 17వ అధ్యాయము 1వ వచనం చెప్తున్నది, the sin of Israel is written with a point of diamond on the table of their heart. మరి వారు చేసినటువంటి ఆ యొక్క యూదా యొక్క పాపము ఇనుప గంటముతో వారి యొక్క హృదయాల మీద, పలకల మీద రాయబడింది. Diamond is the hardest metal. మరి యొక్క వజ్రం అనేది అన్నిటికంటే కూడా ఎంతో మరి కఠినమైనటువంటిది. It can write on any surface. దాంతో ఎక్కడైనా మనం రాయొచ్చు. And it is irreversible. అది ఎంత మాత్రం తుడిచేదానికి వీలు కాదండి. And that will be there. మరి ఆ రీతిగా అది రాయబడుతుంది. Nobody need to see it, but it going on pricking you.
మరి ఎవ్వరు కూడా దాన్ని చూడకపోయినప్పటికీ నీ మనస్సాక్షి నిన్ను గుచ్చుతూ వస్తుంది. That conscience will be silenced when you know your Savior took your place on the cross and shed his blood on your behalf. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క స్థానాన్ని ఆ శిలువలో తీసుకొని నీ పాపాల కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు అనేది నువ్వు నమ్మినప్పుడు నీ మీద దోషారోపణ చేసేటటువంటి మనస్సాక్షి అది నోరు మూయబడుతుంది. And beloved, it is believing, not understanding. మరి ఇది నమ్మడం ప్రియులారా, దాన్ని మరి అర్థం చేసుకోవడం కాదండి. Because I try to understand salvation. నేను మరి యొక్క రక్షణను అర్థం చేసుకునేదానికి ప్రయత్నించాను. How the blood of the Lord Jesus Christ shed 2000 years ago can cleanse me, make me holy today. మరి 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు కాచినటువంటి ఆ రక్తము ఇప్పుడు ఈ కాలంలో నన్ను ఏ రీతిగా మరి క్షమించి శుద్ధి చేయగలదు. Then one night I was told not to try to understand, but believe what is written in the Bible. మరి ఒక రాత్రి నాకు చెప్పబడింది, నువ్వు దీన్ని నీ యొక్క మనసు మెదడు పెట్టి అర్థం చేసుకోవద్దు, కానీ దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో దాన్ని నమ్ము అని చెప్పి. In the world many things we don't understand, but we do. ఈ లోకంలో కూడా మనం అనేకమైనటువంటి విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా చేస్తూ ఉంటాం. I don't understand how a black cow eating green grass gives white milk. మరి నాకు ఒక నల్లటి ఆవు మరి పచ్చటి ఆ యొక్క పచ్చిక తిని తెల్లటి పాలు ఎట్లా ఇస్తుందని నాకు ఇప్పటికీ అర్థం కాదు. But I drink milk. అయినప్పటికీ నేను పాలు తాగుతున్నాను. I don't understand how a jet plane takes off with hundreds of passengers and then reaches the destination. మరి ఈ యొక్క విమానాలు కూడా వందల కొద్ది మనుషుల్ని ఆ యొక్క విమానాల్లో కూర్చోబెట్టుకొని గాల్లో అంత బరువున్న పైకి లేచి ఆ యొక్క ప్రదేశాలకు తీసుకుని వెళ్తే అది కూడా నాకు అర్థం కాదు. I know only some expression, aerodynamics or something. మరి ఏరోడైనమిక్స్ అనేటటువంటి సూత్రం ద్వారా పనిచేస్తున్న ఒక్క మాటే తెలుసు నాకు. But I have not understood fully. మరి దాంట్లో ఉన్నటువంటి విషయాలని నాకు పూర్తిగా తెలియదు. Suppose if I stand before embarking the plane. మరి ఆ యొక్క ప్లేన్ ఎక్కేదానికి ముందు నేను అక్కడ నిలబడి ఉన్నాను అనుకోండి. Please tell me, I want to understand, then only I will travel. ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, మొదట మీరు నాకు ఈ విషయాలు చెప్పండి, అసలు ఈ ఫ్లైట్ ఎట్లా ఎగురుతుంది అది చెప్తే నాకు అర్థమైతే అప్పుడు ఎక్కుతాను నేను అన్నాను. And then they would say, my dear sir, please go to mental hospital. వాళ్ళు చెప్తారు, అయ్యా నీవు ఇక్కడ ప్లైన్ వద్దులే, నీకు నువ్వు మరి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు అని చెప్పి. Are you not seeing so many people going? అరే ఇంతమంది వందల మంది పోతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, నువ్వు నీకు కనిపించట్లేదా అని అడుగుతారు. We believe. ఇది నమ్మాలి మనం. We believe, especially we are turning to one verse now. మనం నమ్మాలి. ఒక వాక్యంలో మనం చూద్దాం. Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 1 please. మొదటి అధ్యాయము and verse 7. 7వ వచనము. Ephesians 1:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. In whom, that is in Christ, we have the redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. మరి ఆ ప్రేమియందు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన అనగా మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. So here we find that in the blood of Lord Jesus Christ there are two things. మరి ఇక్కడ మనం చూడగలము, మన ప్రభువైన యేసు ప్రభువారి యొక్క రక్తంలో రెండు విషయాలు ఉంటున్నాయి. One is forgiveness of our sins. మొదటిది మన పాపములకు క్షమాపణ. Because the holy blood of my Lord Jesus Christ satisfied the heart of the Holy Father, and I am forgiven, I am free. It is all paid on the cross. మరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము పరిశుద్ధమైన తండ్రి కోరేటటువంటి ఆ యొక్క న్యాయమును అది నెరవేర్చింది కాబట్టి నా యొక్క పాపముల యొక్క ఖర్చంతా కూడా క్రయమంతా కూడా ఆయన సిలువలో చెల్లించినాడు. For a sinner should die. అయితే పాపి అయితే అతడు చనిపోవాల్సిందే. Life is in the blood. మరి ప్రాణం అనేది రక్తంలో ఉంటున్నది. So he gave his life on my behalf and I am forgiven. మరి నాకు బదులుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి నేను క్షమాపణ పొందినాను. I need not fast and weep and roll on the ground and I can ask forgiveness. It is done already. మరి నేను ఏడ్చి మొరపెట్టి ఉపవాసాలుండి నేల మీద పొల్లాడి మరి దాని కొరకు అడగబడలేదు, కానీ ఆయన ఇప్పటికే దాన్ని చేశాడు కాబట్టి దాన్ని నమ్మాలి. And then secondly we find, రెండవదిగా చూస్తుంటున్నాం, there is a wonderful word there, redemption. విమోచన అనేటటువంటి అద్భుతమైన మాట ఉంటున్నది. People don't have money. మనుషుల దగ్గర డబ్బు లేకుండా Some of them pawn their coats. మరి Pawning, that is they keep it in the వాళ్ళు వాళ్ళ యొక్క దుస్తులు తాకట్టు పెడతారు. coat.
And like that, some people pawn their jewels and so many things. అదే రీతిగా వాళ్ళు మరి వాళ్ళ యొక్క నగలు కూడా కుదువు పెడతారు. So the money is fully paid. మరి ఎప్పుడైతే డబ్బు అనేది పూర్తిగా చెల్లించబడుతుందో and the article is redeemed. అక్కడ తాకట్టు పెట్టిన కుదువు పెట్టిన వస్తువు అప్పుడే అది విడుదల చేయబడుతుంది. So redemption is from the power of bondage of sinful habits. మరి ఈ యొక్క విమోచన అనేది శక్తివంతమైనటువంటి యొక్క పాపపు అలవాట్ల నుంచి పాపపు స్వభావం నుంచి విడుదల ఇది. When I look back in my life, నా యొక్క జీవితంలో నేను తిరిగి చూసుకుంటే one of my fears was నాకున్నటువంటి భయాల్లో ఒక భయము, today I may receive him. నేను ఆయన్ని ఈ రోజున అంగీకరిస్తాను. What about my addiction? మరి నాకున్నటువంటి యొక్క వ్యసనాల సంగతి ఏంటి? And I am a slave to so many things. మరి నాకు ఎన్నో యొక్క పాపాలకు నేను బానిసగా ఉన్నాను. Suppose tomorrow I may once again do those things. మరి రేపు నేను మళ్ళా వెళ్ళి ఆ పాపాలు చేయొచ్చేమో. The power of the blood of the Lord Jesus Christ having the same power today to deliver us from every sinful bondage. Every bondage is broken. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో ఉన్నటువంటి శక్తి ప్రతి పాపం నుంచి మనల్ని క్షమించడమే కాదు, అది విడుదల చేసి మన యొక్క బానిసత్వాన్ని అంతా కూడా అది బదులు చేసి విడుదల చేస్తుంది. The so-called addictions all gone. మరి ఏవైతే భయంకరమైన వ్యసనాలుగా ఉంటూ వచ్చాయో అవన్నీ కూడా వాటి నుంచి విడుదల పొందాం. Power of the blood, simple faith on the power of the blood. మరి కేవలం యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆయన రక్తంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి విడుదల పొందుతున్నాం. Third step. మూడవ అడుగు. We are reading Luke 23:43. మళ్ళా లూకా 23:43 చదువుతున్నాం. Verily I say, the word say. చెప్పడం, నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను చెప్పడం. And this word say speaks about God's word. Salvation is word based. ఈ యొక్క చెప్పడం అనేది దేవుని యొక్క మాటతో కూడుకున్నది, ఆ మాట మీద ఆధారపడింది మన రక్షణ. So how we are saved? మనం ఎట్లా రక్షించబడ్డాము? Not through feeling like saved. మరి నేను రక్షించబడ్డాను అన్నటువంటి భావోద్రేకాలు కలిగి ఉండడం కాదు. Not seeing visions. లేకుంటే ఏదో దర్శనాలు పొందడం కాదు రక్షించబడడం. Not in anything else, but what the word of God says. My salvation is God's word based. మరి ఇంకేదో కాదు, కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని నమ్మడం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. And beloved, in my life, please forgive me for telling so many things about my life, because I want to be a little personal to you. మరి మీ అందరితో నేను సన్నిహితుడిగా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మరి దయచేసి వినండి. And somebody gave me the gospel one night at around 11 o'clock. మరి ఒకరు నాకు 11 గంటల రాత్రి సమయంలో నాకు సువార్తను ఇచ్చినారు. And very sleepily they told me to read 1 John 1:9. మరి వాళ్ళు నిద్ర మత్తుతో మరి మాట చెప్పారు, 1 యోహాను 1:9 చదువు అని. If we confess our sins, Lord Jesus Christ is just and faithful to forgive me my sins and to cleanse me from all my unrighteousness. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతిని క్షమించి ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. I said I am doing it every day. నేను చెప్పాను, మరి నేను ఇది ప్రతిరోజు చేస్తున్నాను. Morning I pray, Lord, keep me from sinning. ప్రభువా ఉదయాన్నే చెప్తాను, ప్రభువా పాపం చేయకుండా నాకు సహాయం చేయండి. Night I pray, Lord, forgive me all the sins I committed today. ప్రభువా ఈ రోజు చేసిన పాపాలన్నీ కూడా మీరు నన్ను క్షమించండి అని ప్రార్థిస్తాను. Next day same thing. మళ్ళా ఉదయం లేస్తే మళ్ళా అదే. I have obeyed this. దీన్ని నేను చేస్తున్నాను కదా. There is no change, there is no assurance of salvation. మరి నాలో ఏ మార్పు లేదు, మరి ఈ యొక్క రక్షణ నిశ్చయిత నాలో లేదు. One wonderful thing they told me. ఒక అద్భుతమైన విషయం వాళ్ళు నాకు చెప్పింది. My dear brother, you believed only half. ప్రియమైన సహోదరుడా, నువ్వు కేవలం సగాన్ని మాత్రమే నమ్మావు. That the Lord Jesus Christ forgives you. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమిస్తాడు అనేది నమ్మావు. But the other half, మరి మిగతా సగం ఏంటంటే cleanses you from all evil. మరి ఆయన సమస్త దుర్నీతి నుంచి నిన్ను కడిగి పవిత్రుడిగా చేస్తాడు. All unrighteousness. అంత ఆ యొక్క అవినీతి నుంచి కడుగుతాడు. Make you holy. నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. In a moment like this. మరి ఒక్క క్షణంలో ఉన్న పాటున I said, how is it possible? మరి ఇది ఎట్లా జరుగుతుంది అని నేను అడిగాను. They said, don't ask how is it possible, you believe God's word. మరి ఎట్లా జరుగుతుందని నువ్వు ప్రశ్న వేయొద్దు, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ము. Then I said, I will now go aside and confess my sins, what I remember, what I don't remember, ask his forgiveness, and I will believe not only he has forgiven me and he has made me new. మరి నేను అప్పుడు చెప్పాను, మరి నా యొక్క పాపములు గుర్తున్నవి గుర్తు లేనివి మరి అన్ని కూడా ఒప్పుకొని ఆయన నన్ను క్షమించాడని నమ్మడమే కాదు, ఆయన నన్ను పవిత్రుడిగా చేశాడని నమ్ముతాను. Then I came back to them.
అట్లా చేసి వాళ్ళ దగ్గరికి వచ్చాను. Then the first question was, వాళ్ళ యొక్క మొదటి ప్రశ్న looked at me like this. కిందకి పైకి ఎగదిగా చూశాడు. How do you feel? నీకు ఇప్పుడు నీకు ఎట్లా ఉంది ఇప్పుడు అని అడిగాడు. I said, I don't feel anything. నేను చెప్పాను నాకు ఏ భావోద్రేకాలు ఏం లేవు అన్నాను. And they were shocked. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారు. Okay, tomorrow we will come and pray. వాళ్ళు చెప్పారు రేపు వచ్చి మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం. I said, not necessary. నేను చెప్పాను నాకు అవసరం లేదండి. Because what the Lord told me to do, I have done. ప్రభు ఏం చెప్పాడు అది నేను చేశాను. And what the Lord told He would do, I believe He has done it. ప్రభు ఆయన ఏం చేస్తాడని ఆయన వాక్యంలో చెప్పాడు అది ఆయన చేశాడని నేను నమ్ముతున్నాను. I confessed. నేను ఒప్పుకున్నాను. And He forgave me and He delivered me, cleansed me, made me a new creature. ఆయన నన్ను క్షమించినాడు, తర్వాత కడిగినాడు, పవిత్రపరిచినాడు, కొత్త సృష్టిగా నన్ను చేసినాడు. No words, no voice, no vision, nothing. మరి ఏదో ఆకాశవాణి వినిపించడం, దర్శనం చూడడం, ఇంకేదో వినిపించడం ఏది కాదండి. Simply acting upon God's word. కేవలం ఈ దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి నడవడం. That was in the year 1958. అది మరి 1958వ సంవత్సరంలో జరిగింది. Till today the salvation has not left me. మరి ఈ దినం వరకు కూడా ఆ రోజు పొందిన రక్షణ నన్ను విడిచిపెట్టలేదు. Before we go ahead with this, I want to tell you. మరి ఈ దీంట్లో ఇంకా ముందుకు వెళ్ళేదానికి ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. In this life, ఈ యొక్క జీవితంలో, in the coming great events of millennial reign and in eternity, మరి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో తర్వాత నిత్యత్వంలో, God's great thought is that we should be rulers, we should be sovereign, we should be kings. మరి దేవుని యొక్క గొప్ప ఉద్దేశము మనమందరం కూడా అధికారం చేసేవారంగా, సార్వభౌములుగా, మరి ఆ ప్రభుత్వం చేసేవాళ్ళుగా ఉండాలనేది. Now in millennium, in eternity. మరి ఆ రీతిగా రాజులుగా ఇప్పుడు ఉండాలి, తర్వాత ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన, తర్వాత నిత్యత్వంలో కూడా ఉండాలి. For that, make sure about your salvation first. దాని కొరకై ఈ రోజు నీ యొక్క రక్షణ గురించి నిశ్చయత కలిగి ఉండు. And then later on we will see the other details. మరి God's word. మరి వీటి గురించి ఇంకా అనేకమైన విషయాలు దీని వాక్యంలో చూద్దాం. Fourthly, నాలుగవదిగా, unto thee. మరి నీతో That is personal. అది మరి వ్యక్తిగతమైనటువంటి. Salvation is never family or never comprising a group because your parents are believers, you are not a believer. It is personal. మరి ఈ యొక్క రక్షణ అనేది ఏదో కుటుంబ సహితమైనది లేదా సామూహిక రక్షణ అనేది కాదు, కుటుంబ రక్షణ కాదు, కానీ ఇది వ్యక్తిగతమైనటువంటిది, నీకు దేవునికి మధ్య సంబంధించింది. Nobody is a hopeless case. మరి దీని విషయంలో ఎవరు కూడా నిరీక్షణ లేని వారిగా ఉండాల్సిన అవసరం లేదు. ఐదవదిగా, today, ఈ రోజే, and salvation is time bound. మరి రక్షణ అనేది మరి సమయం కలిగి ఉన్నది. You can postpone many things in life. నీ జీవితంలో అనేకమైన విషయాలని నువ్వు మరలా చేద్దామని చెప్పి వాటిని వాయిదా వేయొచ్చు. But you cannot postpone the day of your salvation. అయితే రక్షణ గురించి నువ్వు ఎంత మాత్రం కూడా దాన్ని వాయిదా వేయకూడదు. There are many reasons. దాని కొరకు ఎన్నో మరి కారణాలు ఉన్నాయి. First reason, మొదటి కారణం Ecclesiastes 8:8. మరి ఈ యొక్క ప్రసంగి 8:8, no one has the power over the day of his death or her death. మరి ఏ మనిషికి కూడా తన యొక్క మరణ దినం మీద ఎటువంటి మరి అధికారం లేదు. Second reason, రెండవ కారణం Genesis 6:3. మరి ఆదికాండము 6:3, My spirit shall not always strive with man. మరి నా యొక్క ఆత్మ మనుషులతో ఎప్పుడు కూడా పోరాడదు. Today, as the Holy Spirit is telling us, now receive Him, don't go away without receiving Him. Like that, He may not talk to me again. ఆయన మనతో ఎల్లప్పుడూ వాదించేవాడు కాదు. మరి ఈ రోజున దేవుని యొక్క ఆత్మ మరి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నది, రక్షణ పొందు అని చెప్పి ఆయన బలవంతం చేయడు. And then we find, దాని తర్వాత చూస్తాం ఇంకా then Revelation chapter 3 and verse 3 and Revelation 16:15. మరి ప్రకటన 3:3 తర్వాత ప్రకటన 16:15. Behold, I come as a thief. మరి దొంగలాగా నేను ఇదిగో వస్తున్నానని చెప్పి, And no thief gives previous notice and come. మరి దొంగ ఎప్పుడు కూడా మనకు పలానప్పుడు వస్తున్నానని చెప్పి ముందుగా చెప్పి పర్మిషన్ తీసుకొని రాడు. And we are living in last days. మనము చివరి దినాల్లో ఉంటున్నాం. Lord Jesus Christ is going to come. That may happen any time. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రానున్నారు. అది ఏ క్షణమైనా జరగవచ్చు. Then the door of the gospel should be shut. మరి అప్పుడు ఈ యొక్క సువార్త యొక్క తలుపు ద్వారం అనేది మూయబడుతుంది. Fourth reason, నాలుగవ కారణం, you know not what shall be on the morrow. మరి రేపు ఏం జరగనేదో నీకు ఎంత మాత్రం తెలియదు. James 4:14. మరి యాకోబు 4:14.
And you cannot say, just before my death I will accept the Lord. మరి నేను చనిపోబోయే ముందు నేను నా ప్రభువుని నా వ్యక్తిగత రక్షణగా అంగీకరిస్తానని చెప్పేది. Who knows, you will be in full consciousness to use your thinking capacity before your death. నువ్వు చనిపోయేదానికి ముందు నీ యొక్క మనస్సు ఆలోచించే శక్తి నీకు ఉంటదనేది ఎవరికి తెలుసు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. Finally, చివరిగా Hebrews 3:15. మరి హెబ్రీ 3:15, if I hear his voice today, if I postpone, I will be hardening my heart. మరి ఈ రోజున ఆయన యొక్క స్వరం నేను విన్నప్పుడు మరి నేను లోపడకుండా ఉంటే నా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నట్లు. And it becomes harder and harder. మరి ఆ రీతిగా మరలా అది ఇంకా కఠినమైపోతుంది. When I reject the light willfully, it becomes darkness. మరి దేవుని యొక్క వెలుగుని ఇష్టపూర్వకంగా నేను తృణీకరిస్తే, వద్దు అని చెప్తే ఇంకా చీకటి అయిపోతాను. That is why today it is written today. అందుకనే రాయబడింది ఈ రోజే, ఇప్పుడే అని. 6th, ఆరోదిగా thou shalt be. నీవు నాతో ఉంటావు. And thou shalt be, his salvation is instantaneous, just like that. మరి మన ఈ యొక్క రక్షణ అనేది అప్పటికప్పుడే జరిగేది, క్షణకాలంలో జరిగిపోయేది. And it is not gradual. అదేదో మెల్లమెల్లగా జరిగేది కాదు. And I also used to say, నేను కూడా చెప్తూ ఉండేవాడిని, I smoke 10 cigarettes today. నేను ఈ రోజున 10 సిగరెట్లు తాగుతున్నాను. Tomorrow 8 cigarettes. రేపు 8 తాగుతాను. And after some time 4 cigarettes. దాని తర్వాత 4 తాగుతాను. If I give up quickly, then I may die. మరి త్వరగా విడిచిపెడితే నేను చనిపోవచ్చు. Slowly. మెల్లమెల్లగా చేస్తాను. Slowly I will be saved. మెల్లమెల్లగా క్రమక్రమంగా రక్షించబడతాను. No, slowly all the conversion, all the salvation experience recorded in the scripture, all were instantaneous. మరి క్రమక్రమంగా రక్షించబడడం అనేది ఎక్కడ కూడా లేదండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి రక్షణ పొందినంతా కూడా ఉదాహరణలన్నీ కూడా అప్పటికప్పుడే ఆ క్షణంలోనే వాళ్ళు రక్షించబడ్డారు. And 7thly, 7వదిగా with me, నాతో. so it is a wonderful thing, beloved. నాతో కూడా ఇది చాలా అద్భుతమైన మాట ప్రియులారా. I was lonely when I was an unbeliever. నేను అవిశ్వాసిగా ఉన్నప్పుడు, దేవుని నమ్మనప్పుడు ఒంటరివాడిగా ఉన్నాను. I tried to commit suicide twice as a young man. మరి యవనస్తుడిగా 2 సార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. No problem for money. నాకేం డబ్బు కొరత లేదు. No problem for passing the exam. మరి పరీక్షలు పాస్ గానేమో అన్నటువంటి బాధ లేదు. Inner loneliness, unfulfillment, dissatisfaction, and that made me to try to commit suicide. మరి నా హృదయం లోపల ఉన్నటువంటి శూన్యత, వెలితి, మరి అసంతృప్తి, ఇటువంటివి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తూ వచ్చింది. And that is why when the Lord comes into your life, he will never leave you nor forsake you. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో, నీ హృదయంలోనికి వస్తే ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. He said to the thief, thou shalt be with me. మరి ఆయన దొంగతో చెప్పాడు, నువ్వు ఈ రోజే నాతో ఉంటావు పరదేశంలో. Now when you are alive on this world, నువ్వు ఈ యొక్క లోకంలో బ్రతికున్నప్పుడు he will be with us. మనతో ఆయన ఉంటాడు. Every situation, ప్రతి పరిస్థితిలో కూడా. And there is no need to have any fear. How will I manage when I go back to the same hostel, same office, and my family members and the same situations? How can I live a victorious life? మరి నేను తిరిగి దేవుని నమ్మి తిరిగి నా యొక్క నేను పనిచేసే దగ్గర స్కూల్స్ లో, తర్వాత నా కుటుంబంలో, నా బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఏ రీతిగా మరి నేను నిలదొక్కుని ప్రభు కొరకు ఉండగలుగుతాను? And it is possible because he will be with you. మనం ఎన్ని కూడా ఎదుర్కోగలం, ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు. As Martin Luther said, మరి మార్టిన్ లూథర్ చెప్పినట్టు, somebody asked him, ఆయన్ని ఒకరు అడిగారు ఇట్లా, suppose devil comes and tempts you, ఒకవేళ శత్రువు సాతానుడు వచ్చి నిన్ను శోధిస్తే, and then he said, Lord Jesus is in my heart. మరి ఆయన చెప్పాడు, యేసు ప్రభువు నా హృదయంలో ఉన్నాడు. I will ask him to open the door. ఆయన అడుగుతా నేను, ప్రభువా మీరు తలుపు తీయండి అని చెప్పి. There is no unmanageable situation, unconquerable sin in your life because he, the victor, is in you. మరి జయించలేనటువంటి పాపం కానీ, నిర్వహించలేనటువంటి పరిస్థితులు కానీ ఏవి కూడా మనకి సంబంధించి, ఎందుకంటే విజయశాలైనటువంటి దేవుడు నీలో ఉంటున్నాడు, నీతో ఉన్నాడు. People may forsake you. మనుషులు నిన్ను విడిచిపెట్టొచ్చు. People on whom you believed. నువ్వు ఎవరినైతే నమ్ముతూ వచ్చావో వాళ్ళు విడిచిపెట్టొచ్చు. Would run away from you. వాళ్ళు నిన్ను విడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళిపోవచ్చు. Despise you, నిన్ను తృణీకరించి వెళ్ళిపోవచ్చు. criticize you, may become your enemies. మరి నిన్ను విమర్శించి నీకు శత్రువులు కావచ్చు. There is one person who
will never leave you. అయితే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. You may disappoint him so many times. మరి నీవు ఆయన ఎంతో నీ అవిధేయత ద్వారా ఆయన ఎంతో దుఃఖ పెట్టొచ్చు. You may ignore him. ఆయన ఎంతో మరి నిర్లక్ష్యం చేయొచ్చు. But he will continue to love you. అయితే ఆయన నిన్ను ఎప్పుడు ఎడతెగక ప్రేమిస్తూనే ఉంటున్నాడు. He will be with you. ఆయన నీతోనే ఉంటాడు. There were times when my parents left me. మరి నా జీవితంలో నా యొక్క తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన రోజులు ఉన్నాయి. When my close friends left me. నా యొక్క సన్నిహిత స్నేహితులు విడిచిపెట్టిన రోజులు ఉన్నాయి. People who promised till death I will never leave you. మరి నాతో వాగ్దానం ప్రమాణం చేసిన వారు మరణం అయ్యేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టని చెప్పిన వాడు. The only one who remained with me, who remains with me in every situation, in my disappointment, in all situations in my life, in my need, in my shame, it is the Lord Jesus Christ. నా యొక్క అవసరతల్లో, నా యొక్క నిందల్లో, నా యొక్క ఇబ్బందుల్లో, కష్టంలో, నా యొక్క ఓటముల్లో, నా అన్ని పరిస్థితుల్లో కూడా నన్ను విడిచిపెట్టని ఎడబాయినటువంటి వాడు ఒక్కడే ఒకరు, ఎవరంటే నన్ను ప్రేమిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. Do you know, beloved, in Hebrews chapter 13 and verse 5 we have the promise, I will never leave thee nor forsake thee. ప్రియమైన వారలారా, మరి హెబ్రీ 13:5లో చెప్పండి వాగ్దానం మీకు గుర్తుంది కదా, నేను నిన్ను విడువను ఎన్నడూను ఎడబాయనని. Do you know how is it in original Greek language? మరి ఆ యొక్క ఆదిమ గ్రీక్ భాషలో అది ఎలా ఉందో మీకు తెలుసా అండి? I will never leave thee, I will nor forsake thee. 5 times. మరి అది నిన్ను ఎంత మాత్రము విడువను అని చెప్పి, అదే రీతిగా నిన్ను ఎన్నడూ ఎడబాయనని చెప్పి 5 సార్లు 2 మాటలు చెప్పబడ్డాయి. Who will assure you? ఇటువంటి ఈ యొక్క నిశ్చయత నిర్ధారణ నీకు ఎవరు ఇవ్వగలుగుతారు? So with me, నాతో అని ప్రభు చెప్పాడు. what a blessed wonderful assurance. ఎంత గొప్ప ఆశీర్వాదమైనటువంటి మరి అద్భుతమైన ఆదరణ. Here on earth and in eternity my Lord will be with me. మరి ఇక్కడ భూమి మీద ఉంటాడు, పరలోకంలో కూడా నిత్యత్వంలో కూడా ఆయన నాతో ఉంటాడు. And then he says paradise. దాని తర్వాత పరదైసు అని You know what is paradise? మరి యొక్క పరదైసు అంటే మీకు తెలుసా అండి? Where the Lord Jesus Christ is. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటున్నారు. Heaven is heaven because Christ is there. మరి ఈ యొక్క పరలోకము అనేది క్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి స్థలం. The joy of the Lord is yours. మరి ఈ దేవుని యొక్క సంతోషము నీదవుతుంది. The peace of the Lord is yours. దేవుని యొక్క సమాధానం నీదవుతుంది. The victory of the Lord is yours. దేవుని యొక్క విజయం నీ విజయం అవుతుంది. Your life will be a life living in paradise. మరి నీ యొక్క జీవితము పరలోకంలో పరదేశంలో ఉన్నట్లుగా ఉంటుంది. You know some song, no? Heaven came down and filled my soul. మరి మీరు పాట పాడి ఉంటారు, ఆ యొక్క పరలోకం వచ్చి నా హృదయంలో ఉంటుంది అని చెప్పి. That is why I tell people, especially young people, there is nothing to lose by coming to the Lord Jesus Christ, but there is so much to gain. అందుకనే నేను మరలా చెప్తాను, ప్రత్యేకంగా యవనస్తులకు చెప్తాను, మరి యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగత రక్షణగా అంగీకరించడం ద్వారా నువ్వు నష్టపోయేది, పోగొట్టుకునేది ఏది కూడా లేదు. నిత్యత్వంలో ఆనందమైన నీ కొరకు ఉంటున్నది. Somebody asked a man called D.L. Moody. మరి ఒకరు D.L. మూడీ గారు ఒక ప్రశ్న అడిగారు. And do you hope to go to heaven? మరి నీకు పరలోకం వెళ్తానన్నటువంటి మరి ఆ యొక్క నిరీక్షణ ఉందా అని. And he smiled and said, oh man, I am already there. మరి ఆయన చెప్పాడు, భలేవాడి నేను ఇప్పటికే ఉన్నాను పరలోకంలో అనేది. And how long will you postpone? మరి ఎంతకాలం నువ్వు నీ యొక్క తీర్మానాన్ని వాయిదా వేస్తావు? How long will you hesitate? ఎంతకాలం దేవునికి లోబడకుండా ఉంటావు? I am sorry the session is short. మరి ఈ యొక్క సెషన్ అనేది చిన్నదైతే క్షమించండి. Make a decision. దయచేసి తీర్మానం చేసుకోండి. He will carry you through. ఆయన నిన్ను మోసేవాడిగా ఉన్నాడు. There was a man called Augustine. ఒక వ్యక్తి అగస్టిన్ అనేటువంటి ఆయన ఉన్నాడు. He was a professor in rhetoric in Italy. మరి ఇటలీలో రిటరీ అనేటువంటి దాంట్లో ఆయన argument logic rhetoric. ఆయన వాగ్వివాదం అంటే వాదించడంలో ఆయన గొప్ప దిట్ట. He had a wonderful mother always praying for him. మరి ఆయనకు ఒక చక్కటి ఆత్మీయమైన ప్రార్థన చేసే తల్లి ఉన్నది. But this young man was steeped into sin. మరి ఈ యొక్క యవనస్తుడు పాపంలో కూరుకుని పోయి ఉన్నాడు. Before marriage he had a child. మరి వివాహానికి ముందే తనకి బిడ్డ కలిగి ఉన్నాడు. And one day he said, I'll go to Rome. మరి ఒక రోజున నేను రోమా పోతాను అన్నాడు. And mother said, మరి తల్లి చెప్పింది, and one son, if you go to Rome, there are so many things, you will go deeper into sin. మరి రోమాకి వెళ్తే నా బిడ్డ మరి అక్కడ ఎన్నో పాపాలు ఉన్నాయి, ఇంకా కూరుకుపోతావు అనింది. I'll pray that you may not go to Rome. మరి నువ్వు రోమాకు పోకుండా నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని. She prayed. ఆమె ప్రార్థించింది. He went to Rome.
ఆయన రోమాకు వెళ్ళాడు. But it happened, everything appeared to be empty for him in Rome. మరి రోమాలో ఏం చూసినా గానీ ఖాళీగానే అతనికి కనిపిస్తుంది. He was sitting in the garden of his friend. మరి తన యొక్క స్నేహితుని యొక్క ఆ యొక్క తోటలో కూర్చుని ఉన్నాడు. And in the nearby house some child was singing. మరి దగ్గరలో ఉన్న ఒక ఇంటిలో నుంచి ఒక బిడ్డ పాట పాడుతున్నారు. Thani lago, that means take up and read, take up and read. మరి తీసుకొని చదువు అని చెప్పి పాట పాడుతున్నారు. Then he saw a small paper. అక్కడ ఒక చిన్న పత్రిక చూశాడు, ఒక ట్రాక్ట్, a part of the Bible. అది మరి బైబిల్లో ఉన్నటువంటి ఒక చిన్న ముక్క. From Romans 13th chapter. రోమా 13వ అధ్యాయం నుంచి. It is high time to awake out of sleep. మరి నిద్ర నుంచి మేల్కొనేదానికి ఇదే సమయం అని. The day is far spent. మరి కాలము గతించిపోయింది, పగలు ముగిసిపోతుందని. Immediately he was gripped with some sense of sinfulness. మరి వెంటనే నేను పాపిని అనేటువంటి గ్రహింపులోనికి పాపాలు ఆయన పట్టుకున్నట్లుగా అనిపించింది. He fell down on the ground. మరి ఆ యొక్క భూమి మీద బోలపడ్డాడు. Started weeping. ఏడుస్తున్నాడు. Oh holy God, forgive me. పరిశుద్ధమైన దేవా నన్ను క్షమించండి. And then Lord Jesus, who shed your blood for me, wash me. యేసు ప్రభువా, నా కొరకు మీ రక్తాన్ని కార్చారు, నన్ను క్షమించండి. After some time he got up. కొద్దిసేపు తర్వాత తిరిగి లేచాడు. And he knew he was not the same man. మరి అతనికి తెలుసు అతడు అదే ఇంతకుముందు ఉన్న పాత మనిషి కాదు అని. You may be knowing this incident. మరి ఈ యొక్క సంఘటన మీకు తెలిసే ఉండొచ్చు. Now listen. ఇప్పుడు వినండి. And after he came to Italy, మరి అతను తిరిగి ఇటలీకి వచ్చినప్పుడు in his city, అతని యొక్క ఊర్లోనే, and as he was walking on the road, మరి అతను రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు somebody called him, Augustine. అగస్టిన్ ఎవరో పిలిచారు. And he saw the woman who was friendly with him and who was the cause for his fall. She was following him. మరి తన పాపంలో పడేదానికి ఏ స్త్రీ అయితే కారణమో, ఏ స్త్రీ ద్వారా తను పడిపోయాడో ఆ స్త్రీ అక్కడ పిలుస్తుంది. Augustine started running. మరి అగస్టిన్ పరిగెత్తడం మొదలు పెట్టాడు. He began to run. ఆమె కూడా వెనకాల పడి పరిగెత్తుంది. Augustine. మళ్ళా అగస్టిన్ అరుస్తుంది. Then he began to run faster. మరి ఆయన ఇంకా వేగంగా పరిగెత్తడం మొదలు పెట్టాడు. She too followed faster. ఆమె కూడా వేగంగా మరి వెంబడిస్తుంది. Augustine, it is me. మళ్ళా చెప్తుంది, అగస్టిన్ ఇదిగో నేనే చూడు అని. Then he turned back and said, వెనక్కి తిరిగి చూచాడు. You may be you, but it is not me. మరి నువ్వైతే నువ్వే అయి ఉండొచ్చు, ఇప్పుడు నేను కాదు, మారిపోయాను నేను అన్నాడు. That is the Lord Jesus Christ. మరి యేసు ప్రభువారు లోపల ఉన్నారు. And he will change you. నీలో ఉన్న యేసు ప్రభు నిన్ను మారుస్తాడు. He will manage all the messes of your life. మరి నీ జీవితంలో ఉన్నటువంటి సమస్త గందరగోళాన్ని ఆయన సరిగా నిర్వహిస్తాడు. He will glorify you. ఆయన నిన్ను ఘనపరుస్తాడు. And will you give him a chance? Will you give him a chance? మరి ఆయనకు నువ్వు ఒక్క అవకాశం ఆయనకి ఇస్తావా? He says in the book of Revelation, ఆయన మరి ప్రకటన గ్రంథంలో చెప్తుంటున్నాడు, chapter 3, 3వ అధ్యాయము and verse 20. 20వ వచనం. Though this is an epistle to the church, మరి ఇది సంఘానికి రాసినటువంటి పత్రిక అయినప్పటికీ, here you find it is addressed to individual also. మరి ఇది వ్యక్తిగతంగా కూడా రాయబడినటువంటి మాట ఇది. Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. Any man hear my voice, ఎవడైనను నా స్వరం విని and open the door, తలుపు తీసిన ఎడల I will come into him, నేను అతని యొద్దకు వచ్చి, and will sup with him and he with me. అతనితో నేను, నాతో కూడా అతని భోజనం చేయుదుము. He will only knock at the heart's door. ఆయన కేవలం నీ హృదయపు తలుపు తట్టుతాడు. He will not break the heart's door and come. మరి నీ హృదయపు తలుపును పగలగొట్టి ఆయన లోపలికి రాడు. He has given you free will. ఆయన నీకు స్వంత చిత్తము తీర్మానం చేసుకునే శక్తి ఇచ్చినాడు. You can pray and tell him, Lord, come in. నువ్వు ప్రార్థన చేసి ఆయనకి చెప్పొచ్చు, ప్రభువా నాలోనికి రండి అని. Or you can say, Lord, I don't want you. లేకుంటే మీరు నాకు వద్దు ప్రభువా అని కూడా ఆయనతో చెప్పొచ్చు. And he says, if you pray, if you open the door, ఆయన చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసి నన్ను లోపలికి రమ్మని పిలిస్తే, I will, surely I will come in. నువ్వు తలుపు తీస్తే నేను నీ లోపలికి వచ్చి నీతో ఉంటాను అంటున్నాడు. And I will give you a new life. నేను నీకు కొత్త జీవాన్ని ఇస్తాను. So ask him to come into your life. కనుక ఆయన నీ హృదయంలో నీ జీవితంలోకి రమ్మని అడుగు. And God willing, we will see about all the benefits of salvation later. మరి దేవుని చిత్తమైతే ఈ యొక్క రక్షణలో ఉన్నటువంటి సమస్తమైన ఈవులు, మంచి ఆధిక్యతలు ఇవన్నీ కూడా చూస్తాం మనం. That is a theme. అదే మరి ఇక్కడ ఉన్నటువంటి మూల అంశం. It is not ordinary salvation. ఇదేదో సాధారణమైన రక్షణ కాదండి. It is so great salvation. ఇది ఎంతో గొప్ప
గొప్ప రక్షణ. Having three important things. మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇంకా ఉంటున్నాయి. And then the other mysteries. ఇంకా మరి ఎన్నో మరి మర్మాలు ఉంటున్నాయి. So God willing, these days, if it is pleases God, He will continue to speak to us. మరి ఈ రోజుల్లో మరి దేవుని చిత్తం అయితే ఆయన మనతో మరలా మాట్లాడను గాక. Through His servants. ఆయన యొక్క సేవకుల ద్వారా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం మనం. None of you get up and go. దయచేసి ఎవరు కూడా పైకి లేచి వెళ్ళొద్దండి. Be reverential in the presence of the Lord. దయచేసి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండండి. The Lord is speaking to you. ప్రభు నీతో If మాట్లాడుతున్నాడు. you don't have the assurance of your sins forgiven, మరి నీ పాపాలు క్షమించబడ్డాయన్న నిశ్చయత నీకు లేకుండా ఉంటే the Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. As we told you, there is nothing to lose but so much to gain. మీకు ఇంతకు ముందు చెప్పిన రీతిగా నువ్వు నష్టపోయేది ఏది ఉండదు, కానీ ఎంతో నువ్వు పొందబోతున్నావు, మేలు పొందుతావు. Won't you speak to Him? నువ్వు ఆయన నోరు తెరిచి ఆయనతో చెప్పువా. Even close your eyes నీ కళ్ళు దయచేసి and మూసుకో. tell the Lord, Lord Jesus, come into my life. ప్రభుతో చెప్పు, ప్రభువా దయచేసి నా జీవితంలోకి రండి మీరు. I try to manage my life. నా జీవితాన్ని నేనే మరి నిర్వహిస్తూ My ఉంటున్నాను. life is a mess. మరి నా జీవితం అయితే గందరగోళం ఉన్నది. Please come into my heart దయచేసి నా హృదయంలోకి రండి. and make a decision. ఈ యొక్క సాయంకాలం మీరు దయచేసి తీర్మానం చేసుకోండి. You will never regret it. ఈ యొక్క తీర్మానం కొరకై నువ్వు ఎప్పుడు కూడా చింతపడవు, పశ్చాత్తాపడవు. If that is your decision, ఒకవేళ ఇది నీ తీర్మానం అయితే we want to help you. మేము నీకు సహాయం చేయాలని కోరుతున్నాము. You can put up your right hand. We will want to pray for you. మరి మీరు కుడి చేతి పైకి ఎత్తినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన Thank you. చేస్తాం. Thank you. Thank you. Thank you. Thank you. ధన్యవాదాలు. Thank you. ధన్యవాదాలు. Thank you. Anybody else? ఇంకెవరైనా కూడా Thank you. ధన్యవాదాలు. Now kindly put down your hand. దయచేసి మీ యొక్క చేతులు దించేయండి. And we want to say a model prayer. ఒక మాదిరికరమైన ప్రార్థన మీకు చెప్పాలి. Later on, after going to your place, you can pray. మరి మీ యొక్క ఉండే స్థలాలకు వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన But చేయండి. now you repeat after us దయచేసి ఇప్పుడు మా వెంబడి మీరు ప్రార్థన చేయండి. from your heart. మీ హృదయపూర్వకంగా చేయండి. And it would be good if you repeat loudly. మరి బయటకి నోరు తెచ్చి గట్టిగా రిపీట్ చేస్తే మంచిది. Whoever received the Lord Jesus, they received Him publicly. మరి ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించినారో అందరూ కూడా వాళ్ళు బాహాటంగా అందరూ కనిపించేటట్లు వాళ్ళు అంగీకరించారు. Please slowly, meaningfully from your heart pray to the Lord Jesus, repeating praise after praise. మరి ఏదైతే ఇక్కడ చెప్పబోతున్నామో ప్రతి మాట కూడా మెల్లగా, అర్థవంతంగా, హృదయపూర్వకంగా ఒక మాట తర్వాత ఒక మాట దయచేసి చెప్పండి. In whatever language you want. నీ భాష ఏ భాషలో చెప్పాలంటే ఆ భాషలో చెప్పండి. Loving Lord Jesus, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, I am a sinner. నేను పాపిని. Thank you for dying in my place. నా స్థలంలో మీరు చనిపోయినందుకు వందనాలు. Shedding your precious blood. మీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని కార్చినందుకు వందనాలు. And also buried and rose again. అంతేకాదు నా కొరకై మీరు పాతి పెట్టబడ్డారు, తిరిగి లేచారు. Now I open my heart. ఇప్పుడు నా హృదయాన్ని మీ కొరకు తెరుస్తున్నాను. Come into my heart. దయచేసి నా హృదయంలోనికి రండి. From now on, ఇప్పటి నుండి I want thee to be the Lord and Savior of my life. మీరు నా జీవితానికి రక్షకుడు, ప్రభువుగా ఉండాలని కోరుతున్నాను. In your name I pray, Lord Jesus. మీ నామములో నేను ప్రార్థన చేస్తున్నాను యేసు ప్రభువా. Amen. ఆమేన్. So don't, as we told you, your first temptation is the thought you are not born again. మరి మీకు ఇంతకు ముందే చెప్పిన రీతిగా మీకు మొట్టమొదటి శోధన వచ్చేది ఏంటంటే నువ్వు ఇంకా రక్షించబడలేదు అని. Because the devil will ask you to feel it. మరి ఎందుకంటే